మరోవైపు బీజేపీ తరఫున ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి సభల్లో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే జి వివేక్ ను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా బీజేపీ నియమించింది. ఇక బీఆర్ఎస్ పెద్దలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. నెలన్నర క్రితమే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నేతలతో జిల్లాలలో పర్యటనలు చేపడుతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్ కూడా మొదటి నుంచి 6 గ్యారంటీ హామీలంటూ ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ప్రజల్లో కొంతమేర కాంగ్రెస్ మీద పాజిటివిటీ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పక్కన బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది, మా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, ఎన్నికల అస్త్రాలు ఉన్నాయి అంటూ కూడా చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో అసలుకి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజాకర్షక ఎలా ఉండబోతుందంట? రైట్ వెన్నెల, ఏదైతే ఇటు కాంగ్రెస్కు అదేవిధంగా బీజేపీకి ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ల మేరకే ఈ మేనిఫెస్టో రూపొందించబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ను బీజేపీని టార్గెట్ చేసుకుంటూనే ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ అనేక పథకాలతోని అభివృద్ధి కార్యక్రమాలతోని ప్రజల్లోకి వెళ్తుంది. ఈ పథకాలు మరింతగా విస్తృతపరుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 16న వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని చెప్పేసి కూడా కొద్ది రోజుల క్రితమే మంత్రి హరీష్ రావు కూడా మీడియాకు స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది మాత్రము అన్ని పార్టీలు కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజలు ఈ బీఆర్ఎస్ మేనిఫెస్టో మీద దృష్టి సారించారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టే దిశలో ఈసారి బీఆర్ఎస్ ఈ పథకాలు రూపొందించబోతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి అస్త్రశస్త్రాలన్నీ కూడా రెడీ చేసుకుంది. అండ్ అటు కాంగ్రెస్ పార్టీని అటు బీజేపీని దెబ్బ తీసేలా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని మాత్రం పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గత 2 దఫాలుగా ఏదైతే అధికారంలో ఉందో, అధికారంలో ఉన్నప్పుడు పేదలకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, అదేవిధంగా వృద్ధులకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ఏ విధంగా పథకాలు తీసుకొచ్చిందనేది మనం ఒకసారి చూసుకుంటే కనుక, ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకసారి వ్యవసాయాన్ని కాపాడుకునే క్రమంలో, రైతులను కాపాడుకునే క్రమంలో రైతు బంధు స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 10,000 రూపాయలు రైతుల నిధులు అంటే ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. గత కొన్నేళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ రైతు బంధు పథకం ద్వారా అనేక మంది రైతులు, లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు. తద్వారా వాళ్ళంతా కూడా తమతోనే ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంది. ఈసారి రైతు బంధు పథకంలో అమౌంట్ పెంచుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందో రైతు కూలీలకు, రైతులకు ఏదైతే గ్యారంటీ స్కీమ్లో కార్డు కింద ఏదైతే పొందుపరిచిందో దానికన్నా ధీటుగా కూడా ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికంగా ఇక్కడ అమౌంట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా రైతు ఖాతాల్లో నేరుగా ఏడాదికి 10,000 మాత్రమే జమ అవుతుంది. దీన్ని రెట్టింపు చేస్తారు, లేకపోతే 15,000 వరకు కూడా ఉండవచ్చు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. అంటే రైతు బంధు పథకాన్ని ఏదైతే లబ్ధి అవుతుందో ఆ లబ్ధి పెంచడము, లబ్ధిదారుల సంఖ్యను కూడా ఈసారి పెంచబోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరెవరు దీని పరిధి కింద వస్తారనేది కూడా చూస్తుంది. అదేవిధంగా రైతు కూలీలు, అదేవిధంగా కౌలు రైతుల విషయంలో కూడా ఈసారి వెసులుబాటు కలిగించబోతుంది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. రైతు బంధు అనేది ఇప్పుడు బీఆర్ఎస్కి చాలా అంటే ప్లస్ పాయింట్గానే నిలిచిందని చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలోకి రావడానికి కూడా ఇటు రైతులు ఓటు వేయడం కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఈసారి రైతు బంధు స్కీమ్ను మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో అమౌంట్ను పెంచే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా రైతు కూలీలను, అదేవిధంగా కౌలు రైతులను కూడా ఈసారి చేర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే హుజూరాబాద్ ఎన్నికలకు తెర మీదకి తీసుకొచ్చింది దళిత బంధు.
ప్రతి దళితునికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే అది తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ దళిత బంధు స్కీమ్లో ఏదైతే లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం, అదేవిధంగా అతి తక్కువ కొద్ది మందికి మాత్రమే ఈ స్కీమ్ను వర్తించేలా చేయడం వల్ల అనేక విమర్శలు ఎదుర్కొంది. సో ఈసారి అది మొత్తంగా ఈ దళిత బంధు స్కీమ్ని మొత్తం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఎవరైతే అర్హులు ఎవరైతే దళితులు ఉన్నారో వారందరికీ కూడా ఈ దళిత బంధు స్కీమ్ అమలు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. దీన్ని కూడా అమౌంట్ పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది ఎంతవరకు అనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. ఏదైతే గృహలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ఇక్కడ కూడా అమౌంట్ పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే కనుక మనకి ఎస్సీ ఎస్టీలకు 2 లక్షలు, అదేవిధంగా బీసీలకు 2 లక్షలు, అదేవిధంగా పల్లె ప్రాంతాలు అయితే 1.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. దీన్ని కూడా పెంచే ఆలోచన చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చెబుతున్నారు. అంటే తద్వారా అంటే 2 లక్షల రూపాయలు ఉన్నదాన్ని బహుశా 3 లక్షలు చేస్తారా అనేది కూడా ఒక నేతలు అనుకుంటున్నారు. అదేవిధంగా మనకి బీసీలకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఏతుందో కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా నిధులు పెంచబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక మైనారిటీల కోసం, ముస్లిం మైనారిటీల కోసం తీసుకొచ్చిన షాదీ ముబారక్ స్కీమ్లో కూడా ఏదైతే అమౌంట్ ఇప్పటివరకు కూడా 1,16,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని కూడా ఈ అమౌంట్ను కూడా పెంచి ఆలోచన చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఏదైతే ప్రజా సభల్లో చెప్తున్నారో ఈసారి 2 పార్టీలకు ధీటుగా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో తమ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇవే వెనుక ఉండి ఆ పార్టీ నడిపిస్తున్నాయి. కాబట్టి వీటి అమౌంట్ను పెంచే ఆలోచన ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా రైతు బీమా పథకం రైతు బీమా పథకంలో కూడా ఇప్పటివరకు కూడా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారికి అందిస్తుంది. దీన్ని కూడా పెంచే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కేసీఆర్ కిట్ ఏదైతే డెలివరీ అయిన మహిళలకు కావచ్చు, ఏదైతే ఈ కేసీఆర్ కిట్ కింద అందిస్తున్నారు. ఈ కేసీఆర్ కిట్లో కూడా ఏదైతే మగపిల్లలు పుడితే 12,000, ఆడపిల్లలు పుడితే 13,000 ఇస్తున్నారు. అదేవిధంగా 15,000 రూపాయలు ఏదైతే డెలివరీ అయిన మహిళల కోసం న్యూట్రిషన్స్ అందించేందుకు, పోషకాలు అందించేందుకు మరో 15,000 రూపాయలు ఫుడ్ కూడా అందులో అందిస్తున్నారు. దీని అమౌంట్ కూడా పెంచి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక గృహలక్ష్మి పథకం ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి 3 లక్షల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం అమౌంట్ను కూడా పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే వెన్నుదన్నుగా ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా గృహలక్ష్మి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా రైతు బీమా పథకం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా నిధులు అంటే వీటికి అమౌంట్ను పెంచే ఆలోచన చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక తాజాగా మరికొన్ని పథకాలు ఇప్పుడు లైన్లో పెట్టబోతుంది. మనం నిన్ననే చూసాము. ఏదైతే బడి పిల్లల కోసం అల్పాహార విధంలో పోషకాహారం అందించేందుకు అల్పాహార పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని కూడా నెక్స్ట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఈ పథకాన్ని మరీ కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి విద్యార్థుల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. సో దీన్ని కనుక అమలు చేస్తే ఇటు తల్లిదండ్రుల ఓటు కూడా తమకే పడతాయి అని చెప్పే ఒక ప్లాన్తోని బీజేపీ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ పథకం అమలు ద్వారా ఇటు పిల్లలకు చేరువ కావడంతో పాటుగా, పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటుగా అటు పేరెంట్స్ ఓట్లు కూడా తమకే పడతాయన్న ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే తెలంగాణలో 1 కోటి ఎకరాలకు పైగా ఇక్కడ సాగులోకి తీసుకురావడం జరిగింది. కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టును కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేస్తాం వచ్చే అధికారంలోకి వస్తే కనుక అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక అదేవిధంగా హైదరాబాద్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకుంది. ఇక్కడ ఖచ్చితంగా అన్ని సీట్లు కూడా సాధించాలి అని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి హైదరాబాద్ సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ సంబంధించి అనేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా దీని మీద హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం అని చెప్పేసి కూడా చెబుతూ వస్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం ఏదైతే ఇండియాలో
పెట్టుబడులకు సంబంధించి ఏ విధంగా అవుతుందో ఒక్క హైదరాబాద్లోనే అన్ని పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి హైదరాబాద్ హబ్ కాబోతుంది, బెంగళూరు కాదు, బెంగళూరుని దాటి హైదరాబాద్ వెళ్ళబోతుంది, ఆ విధంగా తీసుకెళ్లే ప్లాన్ తమ దగ్గర ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరిచే దిశలో పూర్తిగా దృష్టి సారించింది. ఇప్పటికే స్ట్రాటజిక్ రోడ్ల పేరు మీద అనేక వ్యూహాత్మక రోడ్లను అంటే స్ట్రాటజిక్ రోడ్లను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెట్రో సర్వీసెస్ కూడా మెట్రో రైలు ప్రాజెక్టులను కూడా మరింత పెంచే దిశగా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు చూసుకుంటే కనుక ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో అమల్లో ఉండేలా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ తమ కట్టుదిట్టంగా ఉండేలా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసి 1,00,000 కెమెరాల ద్వారా మొత్తం ఈ వ్యవస్థనంతా కూడా లా అండ్ ఆర్డర్ వ్యవస్థనంతా కూడా తమ చేతుల్లోకి తీసుకుని పూర్తి స్థాయిలో ఎక్కడ దొంగతనం జరిగినా, ఎక్కడ ఏ విధమైన క్రైమ్ జరిగినా కూడా అలర్ట్ అయ్యి 24 గంటల్లోనే నిందితులను, దోషులను పట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం హైదరాబాద్ నెలకొంది. సో లా అండ్ ఆర్డర్ను మరింతగా విస్తృతపరుస్తాము, లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండబోదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పదే చెప్తుంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు మేనిఫెస్టో రూపకల్పనలో ఇతర పార్టీలకు ధీటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఇతర పార్టీలకు ధీటుగా తాము ఉన్నాము, రెండు దఫాలుగా పనిచేస్తూ వచ్చాము. కాబట్టి తమకు అధికారంలోకి వస్తే, 3వ దఫా అధికారంలోకి వస్తే హ్యాట్రిక్ సాధిస్తాం ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ద్వారా. తాము అధికారంలోకి వస్తే, 3వసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇటు బీజేపీకి ధీటుగా తమ సంక్షేమ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, పథకాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. 16న వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.